సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. 2026 మార్చి 3వ తారీఖు మంగళవారం చంద్రగ్రహణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి మనం చెప్పేటువంటి మాటలు, భూమి నీడలోనికి చంద్రుడు ప్రవేశించినప్పుడు చంద్రుడి మీద నీడ ఛాయ ఏర్పడుతుంది. దీన్ని చంద్రగ్రహణం అంటాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనం చెప్పేటువంటి మాటలు, కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది సింహరాశిలో. ఆ రోజు పాల్గొన పౌర్ణమి కూడా పుబ్బా నక్షత్రం అనగా పూర్వ పాల్గొనే నక్షత్రంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ మన భారతదేశంలో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. నిజానికి చంద్రగ్రహణం 3వ తారీఖు మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు విదేశాలలో అది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చైనా, సింగపూర్ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది. ఇది అక్కడ కనిపిస్తుంది. మనకు ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అనగా చంద్రోదయ సమయంలో పాక్షికంగా కనిపిస్తుంది. అనగా చంద్రుడిపైన ఒక నీడలాగా గొడుగు ఆకారంలో కనిపిస్తుంది. అంటే మార్చి నెల 3వ తారీఖు మంగళవారం సాయంత్రం 6:15 20 ప్రాంతంలో పాక్షికంగా చంద్రగ్రహణం కనబడి 6:55 ఇది ముగిసిపోతుంది. అనగా విడుపు సమయం. సో దీని ప్రభావం భారతదేశం మీద పెద్దగా ఉండదు. కాస్త సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి కుటుంబాల వారు కానీ, వ్యక్తులు కానీ ఈ చంద్రగ్రహణం గురించి ఏవైనా మీకు అనుమానాలు, సందేహాలు ఉంటే 3వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల లోపే మీరు చంద్రగ్రహణ పట్టు స్నానం లాంటివి కార్యక్రమాలు ముగించుకోండి. ఆహార నియమాలన్నీ కూడా పూర్తి చేయండి. ఈ చంద్రగ్రహణం 6:50 అనగా ఇంచుమించుగా సాయంత్రం 7 గంటలకు విడుపు సమయం ఉంటుంది కనుక 7 గంటల తర్వాత విడుపు స్నానము, ఇతరతర కార్యక్రమాలు మీరు ముగించుకోవచ్చు. చంద్రగ్రహణ సమయంలో ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కనుక కేతుగ్రహానికి అధిష్టాన దేవుడైనటువంటి గణపతి స్వామి ఆరాధన, గణేశాష్టకం లాంటివి చదవండి. గణేశునికి పూజ నిర్వహించండి. గ్రహణ అవుతున్నటువంటి గ్రహం చంద్రగ్రహం కనుక లలితా సహస్రనామం, లలితా అమ్మవారి పూజాది కార్యక్రమాలు అనగా లలితా సహస్రనామం చదువుకోవడం, వినడం, లలితా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించండి ఆ 3 గంటల సమయంలో. ఇక ఆహారానికి సంబంధించినటువంటి పదార్థాల మీద అనగా బియ్యము, పప్పులు, కాయగూరలు, పండ్లు వాటి మీద దర్భపోచలను ఉంచండి. ఆ రకంగా చేయడం వల్ల మీకు ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ప్రభావం మనం తినేటువంటి ఆహార పదార్థాల మీద పడదు. ఇక ఆ రోజు ఎట్లాగో సాయంత్రం కనుక 7 గంటలు అయిపోతుంది కనుక చంద్రగ్రహణ సమయం. మరుసటి రోజు అనగా 4వ తారీఖున బుధవారం రోజున మీరు ఉదయం నిద్రలేసి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఏవైనా దానాలు చేయాలి అనుకుంటే బియ్యము, ఉలవలు, అలసందలు ఏమైనా పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అవకాశం లేనివారు పక్షులకి ఆహారంగా ఈ ఉలవల్ని, బియ్యాన్ని 3 పిడికిళ్ళు వేసినా మీరు ఈ చంద్రగ్రహణ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక చంద్రగ్రహణం ఏ రాశుల వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అన్న భయం ఉన్నవారు, సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక సింహరాశి వారికి కాస్త చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. కన్యారాశి వారికి వ్యయములో చంద్రగ్రహణం జరుగుతుంది కనుక వారికి కొద్ది ఏదైనా మనస్పర్ధలు కానీ, అశాంతి, నిరాశని కలిగే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి అష్టమంలో జరుగుతుంది కనుక వారికి ఏదైనా కొన్ని ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో జరుగుతుంది కనుక కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఆలోచించినప్పుడు సింహరాశి వారికి, కన్యారాశి వారికి, మకర రాశి వారికి, కర్కాటక రాశి వారికి కొద్దిగా గ్రహణ సంబంధమైనటువంటి దోషాలు ఏదైనా ఉండడానికి అవకాశం ఉంది. అనగా వాటి ప్రభావం కనిపిస్తుంది. ఎక్కువగా సింహ, కన్య, మకర రాశి వారు మాత్రమే దీని మీద ఏదైనా పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.